ఇందాకల నుంచి ఏదో జైలు అన్నా కానీ ఇది చూడటానికి అంత ఘోరంగా ఉందో తెలుసా. ఇది స్విమ్మింగ్ పూల్ కాదబ్బా, ఇదేంటిదో తెలుసా, బాహుబలిలో అనుష్క పొలలు ఏరుకునిద్దిగా, అదిగో ఆ చెట్టు కాడ పొలలు ఏరుకునిద్ది. ఆ పొలలు తీసుకొచ్చి దీంట్లో వేసిద్ది. హలో గాయస్, దిస్ ఈజ్ ఈశ్వర్ కుస్మా. మీరు చూస్తున్నారు హాయ్ గాయస్, ఇది కొత్త వ్లాగ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పోర్ట్ అంటే పడవలు ఉండే పోర్ట్ కాదు, రాజు ఉండే కోట అని మీనింగ్. వెనకాల మీకు దూరంగా కనిపిస్తున్నాయా కొండలు కనిపిస్తున్నాయి కదా. ఓకే, మేబీ లెన్స్లు కనిపిస్తున్నాయో లేదో. ఇప్పుడైతే మనం ఆ కొండల దగ్గరికి వెళ్తున్నాం. దూరంగా కనిపిస్తున్నాయి కదా కొన్ని కొండలు మీకు. యా, ఆ కొండల మీద ఒక కోట ఉంది. ఆ కోటకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అలాగే చుట్టుపక్కల అంతా అడవి ఉంటుంది. చూడటానికి చాలా ఆ ప్లేస్ అనేది బాగుంటుంది. అందుకోసమే ఇప్పుడు అక్కడికి చూడటానికి వెళ్తున్నాం. ఓకే గైస్, నేను రావాలనుకున్న ప్లేస్కి అయితే నియర్లీ వచ్చేసాను. పూర్తిగా ఇంకా రాలేదు. ఇదిగోండి, చుట్టూ అడవి కూడా ఉంది. అలాగే నా బ్యాక్ సైడ్ చూసారా, నేను ఫస్ట్ దాన్ని చూసి వాటర్ అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది అది వాటర్ కాదు, మట్టి అని. నా బ్యాక్ సైడ్ ఇంతకుముందు ఒక కొండ ఉండేదంట. ఆ కొండని మొత్తం పిప్పి చేసి మొత్తం ఇదిగోండి ఇక్కడ మట్టి ఉంది కదా కింద, బూడిద, ఇలా బూడిదలాగా చేసి అమ్మేశారు. చూసారా నేచర్ని ఎంత పాడు చేస్తున్నారో. ఓకే, రోడ్డు మొత్తం మీద ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. అందుకే భయం లేకుండా వీడియో తీస్తున్నాను. చూడండి ఘాట్ సెక్షన్ ఎలా ఉందో. నా బండి అయితే ఇది ఎక్కడానికి కొంచెం కష్టపడుతుంది. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling వచ్చి నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఈ రోడ్ మీద పైకి వచ్చాను. ఘాట్ సెక్షన్ అయితే మామూలుగా లేదు, మొత్తం మలుపులు ఉంది. ఎవరైనా ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోడ్ దగ్గర రండి, చాలా బాగుంటుంది. ఓకే గాయస్, మొత్తానికి నేనైతే కోటలోకి వచ్చేసాను. కోటలోకి కాదు, కోట పైకి వచ్చేసాను. ఫస్ట్ మీకు కోట పైన అంతా చూపించాక ఆ తర్వాత కిందకి వెళ్తాను. మ్యాప్ కూడా చూపిస్తాను కోటది ఎలా ఉందో, ఎక్కడ ఏ ప్లేస్లు ఉంటాయో. నాకు కూడా తెలియదు ఎక్కడే ప్లేస్లు ఉంటాయో, బట్ ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. అంటే అలాగే మీకు ఒకటి చెప్పాలి. అదిగోండి అదే ఎంట్రన్స్. అక్కడ నాకు వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. అలాగే కెమెరాకి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. మరీ ఘోరం. కెమెరాకి 200 రూపీస్ అంటే ఇంకా ఒంటి మీద వేసుకున్న చొక్కాకి 20 రూపాయలు, ప్యాంట్కి 40 రూపాయలు, అండర్వేర్కి 200 తీసుకోండి. ఇంకా దొరికినట్టే డబ్బులు. ఇక్కడ చూశారు కదా ఎంత బాగా కట్టారో. ఐ థింక్ ఇవి పాతవి కాదనుకుంటా, ఇవి కొత్తగా ఉంటాయి. ఎందుకంటే చూశారు కదా ఇవి పాలిష్ చేసినట్టుంది. అంటే కొత్తవే, మొన్న రోజునే కట్టారు దీన్ని. బట్ కిందది మాత్రం ఎప్పటి నుంచో ఉన్నట్లుంది. ఇదిగోండి గుంట, రాజుగారు దీంట్లోనే స్నానం చేస్తారు. ఓకే, ఇప్పుడైతే ఇటు వెళ్దాం. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఈ కోట మొత్తం మీద మహా అయితే ఒక 5-6 ఉన్నారు. మిగతా వాళ్ళంతా జంటలుగా వచ్చారు, అమ్మాయిలతో వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారు. కోట మొత్తం మీద నేను ఒక్కనే ఉన్నాను. కావాలంటే చూడండి. ఎవరు లేరు. ఓకే, నాకైతే ఇక్కడ ఒక చిన్న దారిలాగా ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఓకే, వెళ్ళి చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. ఇక్కడ ఒక ఏసీ అయితే ఉంది. దీని కేబుల్స్ కిందకు ఉన్నాయి. మేబీ ఇది కోట కిందకి, అండ్ ఐ మీన్ కోట లోపలికి వెళ్తుందేమో. ఓకే, వెళ్ళి చూద్దాం. ఓకే, చాలా నిశ్శబ్దంగా ఉంది. భయం వేస్తుంది, అంత నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ.
ఓకే, ఇదైతే లోపల ఏరియా అనమాట. లోపల ఏరియా అంటే ఐ మీన్ లోపల ఏసీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అలాగే ఇది కోర్టు కిందకి, ఐ మీన్ ఇంకా కిందకి వెళ్ళిపోతాం, అంటే బిల్డింగ్ మీద ఉన్నాం కదా ఇప్పుడు మనం, కిందకి వెళ్ళిపోతాం అన్నమాట పూర్తిగా. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి ఇంకా ప్లేసెస్ చూద్దాం. చూడండి ఎంత గట్టిగా ఉంటాయో అవి. మన ఇల్లులు అయితే కట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలకి పైనుంచి నీళ్ళు పడిపోతూ పాడైపోతాయి, బట్ ఇవి మాత్రం ఎంత బాగుంటాయో. ఓకే గైస్, మనం ఈ ప్లేస్ని కవర్ చేస్తాం, కిందకి వెళ్ళి చూస్తాం ఏముంటుందో అని. నాకైతే కంగారేసింది, ఏమన్నా కుక్కలు పాములు ఏమన్నా ఉంటాయేమో అని. ఓకే, మనం ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. ఏంటి అన్ని ఏసీలు ఉన్నాయి, రాజుగారు ఏసీ పెట్టించుకున్నారా? చూడండి మనం ఎంత హైట్లో ఉన్నామో. ఇల్లు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే ఇది కోట కూడా ఎడ్జ్లో ఉంది, చూపించాను కదా ఇందాకలే. ఓకే, ఇక్కడ నుంచి కింద ఉంది కదా, కనిపిస్తుంది కదా, కింద నుంచి ఇలా వచ్చి ఇక్కడ పైకి ఎక్కుతారు. ఎక్కి చూస్తారు కదా, ఎవరు బట్టలు చూస్తారు కదా, ఎవరైనా వస్తున్నారా లేరా అని. అలాగే అది స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం. అలాగే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ ఇలా ఒక గ్లాస్ పెట్టుంది, కింద వాటర్ ఉన్నాయి. కింద అంటే ఐ మీన్ ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి వాటర్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ గ్లాస్ పెట్టారు? అక్కడ కింద గాబులాగా ఉంది, ఎందుకుందో తెలియట్లేదు. ఇలా ఒక్క చోటే కాదు, నియర్లీ ఒక 4-5 చోట్ల ఉంది. ఇదంతా కోట అనేది కింద ఉంది, ఇది పైన అనమాట అంతా. ఇది కోటకు మాత్రం డిజైన్స్ మామూలుగా వేయలేదండి, చూడండి ఎలా వేశారు. ఓకే, ఇంకా మనం కోట మీద నుంచి దిగలేదు. అలాగే ఇక్కడ 2 కోట్లు ఉంటాయి, ఒకటి ఇప్పుడు మనం చూస్తుంది, ఇంకోటి అటువైపు ఉంటుంది. మ్యాప్లో చూపిస్తాను కిందకి వెళ్ళి మీకు. ఇది కోట మీద బట్టలు నించుంటారు కదా, అది పైకి వెళ్దాం. ఓకే, చూడండి ఇప్పుడు మనం బాగా హైట్లో ఉన్నాం. ప్లేస్ అయితే చూడడానికి బాగుంది, కిందకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పైన నుంచి ఇది ఈ ప్లేస్ అంతవరకు కవర్ చేసాం. అసలు నేను ఇక్కడి నుంచి పైకి వచ్చాను అనమాట. ఓకే, ఇప్పటిదాకా మనం పైన ఉన్నాం. ఇది కోట కింద. నేను చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఉన్నాయని, అవి ఏంటి అని మాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, లోపల స్టాఫ్ని అడిగాను వాటర్ బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయని, వాళ్ళైతే చెప్పారు. వాటర్ బాటిల్ అయితే నాకు దొరికింది. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది సైడ్న, పోర్ట్ పక్కన, అక్కడైతే ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్దాం. ఓకే, నేను ఇప్పుడు మీకు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే, ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లో అయితే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, అలాగే ఫ్రంట్ కూడా చిన్న పార్క్ లాగా చేశారు. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మీకు పైనుంచి చూపించాను కదా వ్యూ. ఓకే, ఇప్పుడు లోపల ఏముంటుందో చూపిస్తాను. సైలెన్స్ ప్లీజ్, ఏం మాట్లాడకండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మ్యూజియంలో ఉన్నాం. వాటర్ బాటిల్ చెప్పాను కదా బయట దొరికిందని.
ఇప్పుడు మీకు చూపిస్తాను మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో. చెప్పాను కదా చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే, ఇక్కడైతే గణపతి విగ్రహం ఉంది. ఇది 16th సెంచరీ అంటే 1600వ సంవత్సరంది. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇక్కడైతే రాసుంది దీని బంజారీ గేట్ అంటారంట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అలాగే ఈ కోటకి రాజు వచ్చేసి కుతుబ్ షా అనమాట. ఆయన 1500 సంవత్సరం నుంచి 1600 సంవత్సరం మధ్యలో పాలించారు. అందుకే ఇక్కడ అన్నీ దర్బార్ అంటారు కదా, దర్బార్ లాగా చూడండి డిజైన్ చూసారు ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఏం చేశారంటే రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇంతకుముందు ఈ కోట అంతా చాలా పాడుపడిపోయి ఉండేది. ఆ తర్వాత దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఇమేజెస్ చూపిస్తాను. అంటే పాడైపోయి ఉన్నప్పుడు ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇవే ఆ ఇమేజెస్. చూసారా, ఇంతకుముందు ఇది రాయిలాగా బాగాలేదు, ఇప్పుడు దీన్ని ఇలా లైటింగ్స్తో సూపర్గా చేశారు. ఇంకా మిగతాదంతా ఇలా మ్యూజియం చేసేసారు. ఒక్కొక్క దాంట్లో దొరుకుతాయి కదా వాళ్ళకి ఏదో ఒకటి, ఇలా మొత్తం బాగు చేసేటప్పుడు వాటిలన్నిటిని ఇలా పెట్టేసి మ్యూజియం చేశారు. ఆ తర్వాత ఇలా అయిపోయింది, అలా ఉంది, ఇలా అయింది. అండ్ నెక్స్ట్ వన్ మీకు బయట ఇందాకలా చూపించాను కదా అక్కడ, అంటే ఐ మీన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండే ఒక ఫోటో తీసి చూపించాను కదా, అది ఇలా ఉండేది ఒకప్పుడు. దాన్ని మన గవర్నమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ చేసి ఇలా చేసింది. ఓకే, ఇదైతే కోట మ్యాప్. ఇందాక మనం ఎక్కి పైన తిరిగాం కదా ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి, అదే ఇక్కడ. అలాగే ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడు మనం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మ్యూజియం. ఈ మ్యూజియంలో ఉన్నాం. నెక్స్ట్ మనం ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకో కోట ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఫన్ అండ్ లర్న్ అని రాసి ఎప్పుడైనా కోటల మీద చూడండి ఇలా డిజైన్లు ఉంటాయి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇది మాత్రం ఇప్పుడే ఊడిపోయేలాగా ఉంది గట్టిగా, ఏదో అలా కట్టేశారు అంతే. ఓకే, మనం పార్ట్ ఏని అయిపోగొట్టాం. ఇప్పుడు పార్ట్ బి అంటే రెండో కోట దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళాలి. టేక్ టర్న్, టిక్ 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 టిక్. గాలి అయితే మామూలుగా రావట్లేదు, చల్లగా ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడు పార్ట్ బిలోకి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, ఇక్కడ జైళ్ళు ఉంటాయి, షాపులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు ఏవి ఎలా ఉంటాయో వెళ్ళి చూద్దాం. ఓకే గ్యాస్, బ్యాక్ సైడ్ చూశారు కదా ఒక వే ఉంది పెద్దగా. ఇటువైపు పెద్ద ఒక గోడ ఉంది, ఇటువైపు గోడ ఉంది. మనం ఇక్కడ పార్ట్ బిలో ఉన్నాం. ఇదేంటంటే ఇలా గుర్రాలు కావాలంటే తీసుకొని ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. అలాగే పైన ఏంటంటే మనకి గాడ్స్ ఉంటారు కదా, గాడ్స్ అంటే దేవుడు కాదు, భటులు అనేది పైన ఉంటారు. అలాగే ఇలా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చి నించొని ఉంటారు. దీని బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా దర్బార్ అంటే అది రాజుగారి ఇల్లు అనుకోండి. ఎగ్జాంపుల్ కాదు, రాజుగారి ఇల్లు అది. అలాగే ఇక్కడ షాప్స్ అనమాట, దీని అవతల షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం షాప్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. షాప్స్ అంటే మనకి ఇప్పుడు ఉన్నట్టు షాపులు అలా ఉండవు అనమాట, జస్ట్ ప్లేసెస్ అనమాట. అవన్నీ చూపిస్తాను తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం.
దిస్ ఈజ్ మార్కెట్. ఇదే మార్కెట్. ఇక్కడ చూశారు కదా, మార్కెట్ అంటే ఏముండదు, చిన్న చిన్న ఈ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక షాపు, ఇది ఇంకొక షాపు, ఇలా షాప్స్, ఇంతవరకు ఒక షాపు. ఇలా డిఫరెంట్గా చిన్న చిన్నవి అన్నీ మన మార్కెట్లో ఉంటాయి కదా. ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా రాస్తుంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపు వెళ్తే ఏమొస్తుంది, తోప్ఖానా. నాకు కావాల్సిన దగ్గరకు వచ్చేసింది. వే టు లాయల్ ప్రిజం అంటే తోప్ఖానా అంటారు. తోప్ఖానా అంటే జైలుకు దారి, జైలుకి వెళ్ళే దారి. పదండి వెళ్దాం. దారే చూడటానికి చాలా ఘోరంగా ఉంది. ఓకే, ఇటువైపు అయితే వే ఉంది. ఇలా పైకి వచ్చేసాను. ఇక్కడ ఏవో పెద్ద పెద్ద కన్నాలు అయితే కనపడుతున్నాయి. లోపలికి వెళ్దాం. ఇదదే ఇది నాకు కావాల్సింది. ఇదే జైలు. వాయమ్మో, ఇందాకల నుంచి ఏదో జైలు అన్నా కానీ ఇది చూడటానికి అంత ఘోరంగా ఉంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు లేరు. 2, ఈ జైలు లోపలికి వెళ్ళాలంటే చూసారా ఎంత చీకటిగా ఉందో. కెమెరా నైట్ విజన్లో పెట్టేశాను, అందుకే మీకు ఇంత లైట్ కనపడుతుంది. నాకు మామూలు కళ్ళతో ఇంత లైట్ కనపడలేదు. ఓకే, లోపలికి వెళ్దాం. ఈ పేటకని మేస్త్రీ ఏంద్రా బాబు, గట్టిగా అరిసినా కానీ శబ్దం. అమ్మా, ఏంద్రా ఇదే? పైన ఒకే ఒక బొక్క ఉంది, దాంట్లోంచి వెళ్తూ వస్తుంది. ఇంకెక్కడి నుంచి రావట్లేదురా బాబోయ్. ఏంది మామ ఇది? లైట్ ఎఫెక్ట్ మామూలుగా లేదు, నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది అంటే ఏమీ పట్టలేదు. పాము వచ్చి కరిచినా కానీ ఎవరికి తెలియదు. కానీ లైట్ ఎఫెక్ట్ మాత్రం మామూలుగా లేదు. కెమెరాలో బాగా కనపడుతుంది, బయట మాత్రం ఏం కనపడట్లేదు. చూడండి, ఇక్కడ ఇదంతా కనపడుతున్నట్టుంది నైట్ మోడ్లో ఉండడం వల్ల. పైన ఒక వెంటిలేషన్ ఇచ్చారు. వెంటిలేషన్ అంటే లోపలికి వాళ్ళకి లైట్ రావడానికి. అలాగే అటు సైడ్ కూడా కొన్ని ఇచ్చారు, ఇలా హోల్స్ ఉన్నాయి, అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. వీటి వల్ల లైట్గా లోపలికి లైటింగ్ వస్తుంది, దానివల్ల కెమెరాలు బాగా కనపడుతుంది. బట్ మామూలుగా ఇలా చూడడానికి నాకేం కనపడట్లేదు, అందుకని మొత్తం చీకటిగా ఉంది. గ్యాస్ మీరైతే ఒకటి బాగా గమనించవచ్చు, ఏంటంటే ఇక్కడ చీకటిగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీని స్ట్రక్చర్ మాత్రం మామూలుగా లేదు. చూడండి ఒకసారి, కొంచెం లైటింగ్ పెట్టి చూపిస్తాను. ఎలా తయారు చేశారో కానీ ఇవన్నీ బాగా తయారు చేశారు. అలాగే ఒక్కొక్క కూడా చూడండి ఎంత అసలు దేంతో పగలు కొట్టినా కానీ అవి పగలు అలా ఉన్నాయి. ఓకే, మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, ఇంకేమన్నా ఉంటాయేమో. ఓకే, అక్కడ ఒక జైలు చూసాం కదా, ఇది 2వ జైలు, ఇది ఇంకా పెద్దది. లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే ఇక్కడ లోపల గబ్బిలాలు బాగా ఉన్నాయి, కంపు వచ్చేస్తుంది గబ్బిలాలది నాకు. కెమెరాలో చూస్తే బాగా కనపడుతుంది, బట్ రియాలిటీగా విజన్ చూస్తే అంత ఏం కనపడదు. ఓ ఊరి అమ్మ, గబ్బిలాలు బ్రోస్, మామూలుగా గబ్బిలాలు లేవు. పైన మీకు కనిపిస్తున్నాయో లేవో చూపిస్తాను.
చూడండి ఎలా ఉన్నాయి గబ్బిలాలు, మొత్తం గబ్బిలాలే. ఐ థింక్ ఇక్కడ వీడియో తీయటం కన్నా బయటికి వెళ్ళిపోతున్నాయి, మొత్తం వేసేస్తున్నాయి. లోపలైతే ఫుల్గా గబ్బిలాలు ఉన్నాయి, నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. ఇది మొన్న మధ్యన పెట్టింది నాకు తెలిసి, శబ్దం వచ్చిందిగా మానవుడు తయారు చేశాడు ఎవరా. కంపు కొడుతుంది, చచ్చిపోతాను నేను ఇక్కడ ఉంటే, వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. అలాగే ఇక్కడ చూసేసాం కదా 2 జైలని, దీంట్లో నియర్లీ ఒక 100 మందిని పెట్టవచ్చు, అంత పెద్దగా ఉంది. దాంట్లో ఒక 50 మందిని అలా పెట్టవచ్చు. జైళ్ళు మాత్రం బాగా కట్టారు, అసలు పంజరంలాగా ఉన్నాయి, ఏదో చుట్టూ ఒక డబ్బా పెట్టేసినట్టుంది, అంత ఘోరంగా అయితే కట్టారు. అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది, గోల గోల చేస్తున్నారు, మామూలుగా కాదు గోల. వినపడుతున్నాయి శబ్దాలు, అంత గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడు వెళ్దాం, వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. మేబీ అక్కడ ఉన్న చూడడానికి ఉన్నాయేమో, మనకు తెలియదు కదా, మనం ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా, మనం కూడా వెళ్ళి చూద్దాం. ఎడం వైపు ఒక జైలు ఉంది, కుడివైపు ఒక జైలు ఉంది, మధ్యలో ఒక వే ఉంది. ఈ వేలో వెళ్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మీకు అక్కడ కొండంచు కనపడుతుంది కదా, ఒకసారి అలా కొండంచుకు వెళ్ళి సిటీని చూద్దాం. ఎంతో బాగుందో కదా. ఓకే, మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో, చివరికి వెళ్దాం. ఓకే, చూసారా ఇప్పుడు మనం ఎంత ఎత్తు మీద ఉన్నాం ఇప్పుడు తెలిసిందా. ఇదే వ్యూ పాయింట్. ఇది వచ్చేసి విజయవాడ థర్మల్ ప్లాంట్ ఉంటుంది కదా అది. అండ్ ఇదంతా సిటీస్ అనమాట. బాగా వర్షం వచ్చింది కదా, ఫుల్గా కింద వాటర్ ఉన్నాయి. ఓకే గాయస్, ఇది వచ్చేసి రాణి దర్బార్. అంటే పక్కన ఉంది కదా, పక్కన చూపిస్తాను, అది రాణి దర్బార్ అంటారు. అలాగే ఇది రాణిగారు స్నానం చేసే గది అంట. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇంకొక బాత్రూమ్, బాత్రూమ్ అంటే స్నానం చేయడానికి. ఇక్కడ ఇంకోటి ఉంది. అలాగే ఇది ఒక దారి అనమాట. ఈ 2 బాత్రూమ్స్ని కలిపి ఇలా ఒక దారి ఉంది. ఇదేంటంటే రాణిగారి దర్బార్, అంటే రాణిగారు ఈ ప్లేస్లో ఉండేది. రాణిగారు ఈ ప్లేస్లో ఉండేది. అంటే మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, దాని వాల్ వెనకాల గుర్రాలు వెళ్ళే ప్లేస్ అని. ఇలా చుట్టూ మనుషులు ఎక్కడైతే కాలు పెడతారో అక్కడంతా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నాను కాదు, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఈ కోట్ ఉందని ఎవరు గుర్తించలేదు. ఇన్ కేస్ గుర్తించిన తర్వాత ఏం చేశారు, దీన్ని మొత్తం రీమోడల్ చేశారు. రీమోడల్ చేశాక మనుషులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు, ప్లాస్టిక్ తీసుకుని రావడం కూడా మొదలుపెట్టారు. చూడండి ఎంత ప్లాస్టికో కాదు, ఇలాంటి మంచి ప్లేస్లో ఇలా పాటు చేయాలా? ఇన్ కేస్ నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను, మీరు వాటర్ బాటిల్ వాడాక దాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేస్తే వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అనేవి పాడైపోతాయి మీరు ఇలా చేస్తే. గ్యాస్ పైకి ఎక్కేటప్పుడు బాగానే ఉంది, బాగానే స్పీడ్గా ఎక్కాను. కానీ కింద దిగేటప్పుడే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇది మామూలుగా హైట్ లేదు, చాలా హైట్లో ఉంది. బట్ ఈ కుతుబ్ షా, తానీషా అనేవాళ్ళు చాలా గ్రేట్ నా పరంగా. ఎందుకంటే ఈ కోటలో చాలా చోట్ల హిందువులకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వేటిని పాడు చేయకుండా అలాగే ఉంచారు. వాళ్ళు చాలా గ్రేట్. ఓకే గాయస్, నాకన్నా ముందు వెళ్ళిన అన్న అయితే నాకు ఒకటి చెప్పాడు. ఇక్కడైతే ఇంజిన్ ఆన్ చేయాల్సి ఉందంట, సుమ్మని లాగేసుకుని వెళ్ళిపోదంట. చూద్దాం. బైక్కి అయితే ఆఫ్ చేశాను. ఓకే, కెమెరాని ఇలా పట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎలా వెళ్తుందో. ఇంజిన్ అయితే ఆన్ చేయలేదు నేను. జూమ్ 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 జూమ్. వా,
అండ్ గాయస్ దీన్ని కీలేశ్పురం వాటర్ ఫాల్స్ అంటారు. చూశారు కదా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఎంత బాగుందో. ఇప్పుడు మీకు పైనుంచి వ్యూ చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ది ఎడ్జ్లో ఉన్నాను. నాకు ఇక్కడ కూర్చోవాలంటే ఏదో టెన్షన్ లాగా ఉంది. చూసారు ఎంత హైట్లో ఉన్నాను. బట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది చూసారా, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ ఎంత పైకి ఎక్కేసారో చూడండి. సో వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.